హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో లంచ్ స్పెషల్గా ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా అయితే నేను 6 గుడ్లను తీసుకున్నాను. నేను ఎప్పుడు కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటానండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. గుడ్లు ములిగేంత వరకు వాటర్ వేసుకున్నాను. అలాగే కుక్కర్ విజిల్ వచ్చేలోపు ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒకవైపు చారు, ఇంకోవైపు అన్నాన్ని కూడా పెట్టుకున్నానండి నేనైతే. అలాగే చారు తాలింపు కోసం పోపు వేసుకున్నానండి. కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, అలాగే ఇంకా నల్ల మిరియాలు ఇవన్నీ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. చారు అయితే చూడండి మరిగిపోయింది. మరిగిన తర్వాత చారుని తాలింపు వేసుకుంటున్నానండి. అలాగే అన్నాన్ని కూడా ఒకసారి చూస్తున్నాను ఉడికిందా లేదని. ఇంకొంచెం టైం పడుతుంది అన్నం ఉడికేసరికి. చారుకి అయితే ముందుగా తాలింపు వేసుకుంటున్నానండి. అలాగే తాలింపు కప్పులోకి కొంచెం ఆయిల్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేగించుకోవాలండి. మంటని నేను సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను. చిన్న కప్పు కదా, తొందరగా మంట వస్తే మాడిపోతుందండి తాలింపు. బాగా వేగిన తర్వాత చారులోకి వేసుకొని ఏదైనా ఒక కప్పుతో మూత పెట్టేసుకోవడమే. అయిపోయిందండి, చారు అయితే రెడీ అయిపోయింది. అలాగే అన్నం కూడా ఉడికిపోయిందండి. నేనైతే అన్నాన్ని ఓర్చుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు కూడా అన్నాన్ని ఇలానే వండుకుంటానండి. ఫస్ట్ నుంచి నాకు ఇలానే వండడం వచ్చు. కుక్కర్లో ఎప్పుడు పెట్టను, ఇలానే వండుకుంటామన్నమాట. అలాగే చూడండి, గుడ్లు కూడా ఉడికిపోయాయండి. గుడ్లు అయితే తొక్కలు తీసేసి నేను మధ్య మధ్యలో చిన్న చిన్న గంటలు పెట్టుకుంటున్నానండి గుడ్లకి. అన్ని గుడ్లకి కూడా ఇలానే గంటలు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకున్నానండి. కళాయిలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు గుడ్లని వేయించుకుంటున్నాం కాబట్టి. ఇందులోకి నూనె కొంచెం వేడైన తర్వాత అందులోనికి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు అయితే సరిపోతుంది. దీన్ని కొంచెం బాగా కలుపుకుంటున్నాను పసుపు వేసుకొని ఆయిల్ని. అలాగే ఇందులోకి తొలి గంటలు పెట్టి ఉంచుకున్నాం కదా గుడ్లు, వాటిని మొత్తం ఇందులోకి వేసుకోవడమే. కొంచెం స్లోగా కలుపుకోవాలండి, లేదంటే గుడ్లు పగిలిపోతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెం ఉప్పుని కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గుడ్లను. చూడండి, కలర్ అయితే ఎంత బాగా చేంజ్ అయిందో. ఇలా వేగడానికి మాత్రం ఒక 2 నిమిషాలు అయితే బాగా పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు అయిపోతాయండి గుడ్లు. నేను గుడ్లని వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్నాను. అదే కళాయిలో ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటున్నానండి. బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులోనికి కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పుని కూడా వేసుకుంటున్నానండి. కర్రీకి సరిపడా అంత ఉప్పు వేసుకున్నాను. పసుపు కొంచెం వేసాం కానీ సరిపోయినట్లు అనిపించింది, అందుకే పసుపుని కూడా మళ్ళీ వేసుకున్నాను. బాగా కలుపుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెం మసాలాని కూడా, గరం మసాలా ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకొని వేయించుకుంటున్నానండి. బాగా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ ములిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు కూడా బెల్లం వేసే ఈ కర్రీని చేసుకుంటానండి. బెల్లాన్ని వేసుకొని ఎగ్ కర్రీ వండుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పులుపు కూడా వేసుకుంటారు, కానీ నేను ఎప్పుడు పులుపు వేసుకోను, ఓన్లీ బెల్లాన్ని వేసుకుంటాను. అలాగే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తంగా అన్నీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా మరిగేంత వరకు, ఆనియన్స్ ఉడికేంత వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి.
ఆనియన్ ములిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుందండి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఉడుకుతున్నప్పుడే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి గుడ్లను, ఆ గుడ్లను అయితే అందులోకి వేసేసుకోవడమే. ఒక 10 మినిట్స్ పాటు ఆనియన్స్ కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. కర్రీని దించుకునే 2 నిమిషాల ముందు పచ్చి కరివేపాకు అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాని స్మెల్ తగులుతూ, కరివేపాకు స్మెల్ తగులుతూ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితేనే కరివేపాకును వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయొచ్చండి, పర్లేదు. నాకైతే అలా ఇష్టపడుతుంది, అందుకని నేను ఎప్పుడు లాస్ట్లో కరివేపాకు కొంచెం వేసుకుంటాను. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి.